ఓట్ చోరీ దీని మీద కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఓట్ చోరీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోకి కూడా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోకి ఎట్లా వచ్చింది అనేది వీడియోలో చూసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్ చోరీ మీద చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఓట్ చోరీ అంటే ఏంది అంటే ఇప్పుడు ఈ ఈవీఎంలతోని జరిగే ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అనే ఇష్యూ ఒకటైతే, ఓటర్లకి సంబంధించిన దాని మీద లేని ఓటర్లను ఉన్నట్లుగా ఉన్నటువంటి ఓట్లను తొలగించడం, కొన్ని నియోజకవర్గాలలో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట్ల కొన్ని ఓట్లను ఉంచడం, ఇంకొక దగ్గర తీసేయడం, కొంతమందికి ఎక్కువ ఓట్లు ఉండడం, ఒకటే ఇంటి పేరు మీద చాలా ఎక్కువ ఓట్లు ఉండడం, ఇట్లా రకరకాల ఇష్యూస్తోని ఈ ఓట్ చోరీ అనేది తెర మీదకి వచ్చింది. దీన్ని లీడ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ. బీహార్లో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ బీహార్ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి చాలామంది ఓట్లను తొలగించింది. తమకు కావాల్సిన నియోజకవర్గాలలో ఒకలాగా, మిగతా నియోజకవర్గాలలో ఇంకొకలాగా వ్యవహరిస్తుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. దాని తర్వాత రాహుల్ గాంధీ ఇదే ఓట్ చోరీ ఇష్యూ మీద ఎంపీలందరికీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. అందులో చాలా రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ ఓట్లకు సంబంధించిన ఇష్యూని ఎంతమంది ఉన్నారు, ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మిగతా దగ్గర చనిపోయిన వాళ్ళు ఓటర్ల లిస్టులలో ఉండడం, కొంతమంది బతికున్న వాళ్ళు కూడా ఓటర్ల లిస్టులలో ఉండకపోవడం, కొంతమందికి 2-3 చోట్ల ఓట్లు ఉండడం, ఇట్లా కొన్నింటిని ఎగ్జాంపుల్స్తో సహా ఆయన ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిర్రు. దాంతోనే ఆగకుండా దాని మీద కాంగ్రెస్ అగ్రనాయకుడు చాలా రోజుల నుంచి దాని మీద ఫైట్ చేస్తున్నారు. పార్లమెంట్ దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వాళ్ళు ఒక ర్యాలీని కూడా నిర్వహించారు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది, మాట్లాడింది. ఇవి రాజకీయ ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అనేలాగా ఈసీ స్పందించింది. ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలను సబ్మిట్ చేయాలి అనేలాగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఇది ఓట్ చోరీకి సంబంధించిన స్థూలంగా ఒక ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాలకి ఎట్లా వచ్చింది అంటే, నిన్న ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కూడా ఓట్ల చోరీ జరిగింది అంటున్నాడు. తెలంగాణలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి బండి సంజయ్ దొంగ ఓట్లతో గెలిచిండు అనేది మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి ఆరోపణ. బండి సంజయ్ ఒకడే కాదు, తెలంగాణలో గెలిచినటువంటి 8 ఎంపీ స్థానాలలో గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా దొంగ ఓట్లతో గెలిచిండు అనేది ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. ఆయన ఈ 8 మందిలో ఒక ఎగ్జాంపుల్గా బండి సంజయ్ని తీసుకున్నాడు. బండి సంజయ్ గతంలో కార్పొరేటర్గా ఉండే, ఆయన రాజకీయ ప్రస్థానం కార్పొరేటర్గా మొదలైంది. కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఏరియా చాలా తక్కువ పరిధిలో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఓట్లేస్తే కార్పొరేటర్గా గెలుస్తారు. ఒక నియోజకవర్గంలో ఒక కార్పొరేటర్కి పరిమితమైనటువంటి వ్యక్తి ఎంపీ ఎన్నికలలో గెలవడం అనేటువంటిది ఏంది, అది అసాధ్యంగానే ఉంటుంది. ఎట్లా గెలిచిండు, దొంగ ఓట్లతో గెలిచిండు అనేది ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి సంచలనమైన ఆరోపణ. గతంలో వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని ఎగ్జాంపుల్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా, అట్లనే తెలంగాణలో ఉన్న ఓట్ల మీద కూడా కరెక్ట్గా రీసెర్చ్ జరిగితే ఈ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తాయి అని అంటున్నాడు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 8 మంది ఎంపీలు, బీజేపీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలందరూ కూడా ఇట్లనే దొంగ ఓట్లతో గెలిచిర్రు అనేది మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు బండి సంజయ్ నియోజకవర్గంలో అయితే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా, పార్లమెంట్కి ఓటు వేయాలంటే ఆయన కింద, ఆ పార్లమెంట్ కింద ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కొక్కరికి 3-4 నియోజకవర్గాలలో ఓటు ఉంది. వాళ్ళందరూ ఓట్లు వేసిర్రు కాబట్టే బండి సంజయ్ గెలిచిండు, లేదంటే కార్పొరేటర్గా ఉన్నాయనే ఎంపీ ఎన్నికలలో గెలవడం ఏంది అనేది వాళ్ళైనా ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళ రాహుల్ గాంధీ చెప్తున్నాడు, చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని చెప్తున్నారు. ఇంకా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని అతి త్వరలోనే మేము బయట పెడతాము అని కూడా చెప్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇప్పటికే వాళ్ళు తీసుకున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చిరు. ఇంకా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన దాని మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నాము, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము తొందరలోనే బయట పెడతాము అనేది చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు మాట్లాడేటువంటి మాటలకు కొంత అర్థం ఉంటుంది, మామూలు నాయకులు కార్యకర్తలు మాట్లాడినలాగా ఆయన మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చెయ్యదు తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, అదేవిధంగా రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా.
ఎందుకంటే ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేసిండు అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా ఇంకొకటి లేకుండా మాట్లాడరు. అది ఇంత పెద్ద ఇష్యూ. సంచలనంగా ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆరోపణ చేసిండు అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆయన దగ్గర ఉండి ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాలలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే బండి సంజయ్ ఇప్పటివరకు స్పందించినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు. మిగతా 8 మంది ఎంపీలు దీని మీద స్పందిస్తారా? బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఈ ఇష్యూ మీద స్పందిస్తారా? స్పందిస్తే ఏ విధంగా మాట్లాడబోతున్నారు వాళ్ళు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే మహేష్ కుమార్ గౌడ్ మాత్రం చాలా క్లారిటీగా కార్పొరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎంపీ ఎన్నికలలో గెలవడమేంది, ఆయనను ఎవరు గుర్తుపడతారని ఎంపీ ఎన్నికలలో ఓట్లేసిరు, దొంగ ఓట్ల మూలంగానే ఓట్ చోరీ అనేటువంటి అంశంతోనే ఆయన గెలిచిండు అనేటువంటిది మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి బండి సంజయ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మిగతా అందరినీ కూడా చెప్పడం జరిగింది. అయితే బండి సంజయ్ లేదు అంటే ఆ 8 మంది ఎంపీలు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణ మీద ఏ విధంగా స్పందిస్తారు? ఓట్ చోరీ ఇష్యూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలోకి కూడా వచ్చింది. తెలంగాణ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇది ఇంతటితోనే ఆగుతుందా? లేదు అంటే దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముందు పెట్టబోతున్నారా? లేదు అంటే మిగతా నియోజకవర్గాలకి సంబంధించి బండి సంజయ్ తప్పిస్తే ఇంకా 7 నియోజకవర్గాలు, మొత్తం 8 నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచిర్రు. సో సంజయ్ దాని మీద ఆయన మాట్లాడిండు. మిగతా 7 నియోజకవర్గాలకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేటువంటి ఇష్యూస్ కూడా కొన్ని రోజులలో వాళ్ళు ఏమైనా బయటపడతారా ఏంటి, ఎట్లా ఉండబోతుంది ఇష్యూ అనేది ముందు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఓట్ చోరీకి సంబంధించిన ఇష్యూ తెర మీదకి వచ్చినప్పటి నుంచి చాలా రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్కి సంబంధించిన దాన్ని బయట పెడుతున్నారు. చాలా ఇష్యూస్ని దాంట్లో తెర మీదకి తీసుకొస్తున్నారు. చనిపోయినటువంటి వాళ్ళని ఇప్పటికీ కూడా ఓటర్లుగా చూంచడం, బతుకున్నటువంటి వాళ్ళవి 2-3 చోట్లలో ఓట్లు ఉండడం, ఇట్లా చాలా రకరకాల అవకతవకలు జరిగినాయి అనేటువంటిది వాళ్ళ అగ్రనాయకులందరూ కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని ఒక ఉద్యమంలా చేస్తుంది. చాలా రోజుల నుంచి దీని మీద ఫైట్ చేస్తుంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతూ ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసేలాగా చేయడంలో రాహుల్ గాంధీ ముందుండి ఆయన ఈ ఫైట్ని చేస్తున్నారు. ఈ ఇష్యూలో ఇప్పుడు ఒక దిక్కు వాళ్ళ అగ్రనాయకుడు అట్లాంటి ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా అంత ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళకేమన్నా ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా? ఏం చేయబోతున్నారు? భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా కాంగ్రెస్ బయట పెట్టబోతుందా? ఇప్పుడు ఇట్లాంటి చర్చలు తెలంగాణలో జరుగుతున్నాయి. ఆయనైతే ఒక సంచలనమైనటువంటి ఆరోపణలను చేసిర్రు. 8 మంది గెలిచినటువంటి ఎంపీలు, బీజేపీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచిర్రు అనేటువంటి సంచలన ఆరోపణలను మహేష్ కుమార్ గౌడ్ చేసిరు.